ఈ వీడియోలో గ్యాప్ సర్టిఫికేట్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మెయిన్గా గ్యాప్ సర్టిఫికేట్ ఎందుకు, అది ఎక్కడ అప్లై చేయాలి అండ్ అప్లై చేసేటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్ మనం ప్రొడ్యూస్ చేయాలి, సో ఇలాంటివి ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఓన్లీ స్కాలర్షిప్ హోల్డర్స్ అండ్ ఫీజు రియంబర్స్మెంట్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకు మాత్రమే ఈ గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాలండి. మిగతా వాళ్ళు ఈ గ్యాప్ సర్టిఫికేట్తో మీకు సంబంధం ఉండదు. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి గ్యాప్ సర్టిఫికేట్ అంటే మీరు ఎడ్యుకేషన్ చేసే ప్రాసెస్లో లైక్ 10th టు ఇంటర్ టు డిగ్రీ టు పీజీ ఆర్ ఇంటర్ టు బీటెక్ టు ఎంటెక్ కావచ్చు, బీ ఫార్మసీ టు ఎం ఫార్మసీ. సో ఇలా ఎడ్యుకేషన్ చేసే ప్రాసెస్లో ఎక్కడైనా గ్యాప్ వస్తే అక్కడ ఎందుకు గ్యాప్ వచ్చింది ఒక రీజన్ రాసి దానికి సంబంధించిన అకాడమిక్ ఇయర్ మనం ఒక గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాలి. సో దాన్నే గ్యాప్ సర్టిఫికేట్ అంటారు. సో ఎడ్యుకేషన్లో గ్యాప్ వచ్చిన వాళ్ళు అందరూ ఓన్లీ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వచ్చే వాళ్ళు మాత్రమే తీసుకోవాలి. సో ఇది ఫస్ట్ పాయింట్ అండి. సెకండ్ పాయింట్ వచ్చేసి ఎక్కడ తీసుకోవాలి. సో మెయిన్గా మనము ఎంఆర్ఓ ఆఫీస్లో మనము అప్లై చేసుకోవాలండి. సో ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఎలాంటి డాక్యుమెంట్స్ మనం తీసుకెళ్ళాలి అది కూడా చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి మీరు లైక్ కొన్ని డిస్ట్రిక్ట్స్లో ఒక ఫార్మేట్ ఉంటుంది, ఇంకొక కొన్ని డిస్ట్రిక్ట్స్లో ఫార్మేట్ అంటే అప్లికేషన్ ఫిల్ చేసే ఆ ఫార్మేట్ వేరు ఉంటుంది. కానీ 90% ఆఫ్ మన తెలంగాణలో ఉన్న డిస్ట్రిక్ట్స్లో ఇదే ఫార్మేట్ ఉంటుంది. వాళ్ళు ఏదైతే మీకు ఇస్తారో ఆ ఫార్మేటే లైక్ ఫిల్ చేయండి. సో ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. సో మోస్ట్ ఆఫ్ ది మీ సేవ సెంటర్లో మనకి ఇదే ఫామ్ ఉంటుంది. సో దాన్ని మనము లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్స్టిట్యూషనల్ పర్పస్ అంటారు. సో దాన్ని మీరు గ్యాప్ సర్టిఫికేట్ అంటే మీ సేవ వాళ్ళని ఇస్తారు, లేదంటే మీరు జిరాక్స్ షాప్స్ ఉంటాయి కదా అక్కడ కూడా నేను ఇట్లా గ్యాప్ సర్టిఫికేట్ అప్లై చేయాలి, సో దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఇవ్వండి అంటే ఇస్తారు. సో అది తీసుకున్న తర్వాత ఫస్ట్ అది ఫిల్ చేయాలి మనం. సో అందులో ఎలాంటి డీటెయిల్స్ ఫిల్ చేయాలంటే ఫస్ట్ మీ పర్సనల్ డీటెయిల్స్, మీ నేమ్, ఫాదర్ నేమ్ కావచ్చు, మీ డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నెంబర్, అవి పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేసేయండి. నెక్స్ట్ అడ్రస్ డీటెయిల్స్. సో మీ పర్మనెంట్ అడ్రస్ ఏదైతే ఉంటుందో అది మీరు ఎంటర్ చేయండి. సో మెయిన్గా మీకు ఆధార్ కార్డ్ మీద ఉంటుంది. సో మీ విలేజ్, మండల్, డిస్టిక్ ఏదైతే ఉందో అదంతా ఫిల్ చేయాలి. సో ఇవి రెండు ఫిల్ చేయాలి. సో ఇవి రెండు ఫిల్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ కూడా మనం ప్రొడ్యూస్ చేయాలి. సో ఫస్ట్ డాక్యుమెంట్ వచ్చేసి ఆధార్ కార్డ్. సో ఆధార్ కార్డ్ వచ్చేసి మనకు అడ్రస్ ప్రూఫ్ కోసం మనం పెట్టాలి ఆధార్ కార్డ్. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ బోనాఫైడ్స్ అండి. సో మీరు సపోజ్ డిగ్రీ తర్వాత పీజీ చేస్తే అప్ టు డిగ్రీ మీరు బోనాఫైడ్స్ అన్నీ పెట్టాలి, ఫస్ట్ క్లాస్ టు డిగ్రీ. సపోజ్ మీరు ఇంటర్ తర్వాత డిగ్రీ గ్యాప్ వచ్చింది, సో డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారు, సో ఫస్ట్ క్లాస్ టు 12th క్లాస్ అన్ని బోనాఫైడ్స్ అడుగుతారు మోస్ట్లీ. సో అన్ని బోనాఫైడ్స్ మీరు ఇలా ఏదైతే లాస్ట్ స్టడీ చేస్తారో అక్కడి వరకు బోనాఫైడ్స్ అన్ని జిరాక్స్ సెట్స్ మీరు అటాచ్ చేయాలి. నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్. సో నేను ఏదైతే ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ చెప్తున్నానో ఆ అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిల్ చేయాలి, సైన్ పెట్టి ఆ అప్లికేషన్కి మీరు అటాచ్ చేయాలి. అండ్ కొందరు ఏం చెప్తారంటే లెటర్ రాయండి అంటారు. సో లెటర్ టు ద ఎంఆర్ఓ ఆఫీస్ అని రాసి సబ్జెక్ట్లో వచ్చేసి రిగార్డింగ్ లైక్ గ్యాప్ సర్టిఫికేట్ అని రాసి ఎందుకు గ్యాప్ వచ్చింది. సో మెయిన్గా 1 or 2 రీజన్స్ మాత్రమే రాయండి. లైక్ ఇప్పుడు డిగ్రీ టు పీజీ పోయేళ్ళు కావచ్చు. సో మెయిన్గా మీరు కోచింగ్ తీసుకున్నాను అందుకే గ్యాప్ వచ్చింది అని ఆ రీజన్ అన్న రాయండి, లేదంటే హెల్త్ పర్పస్. సో ఇలాంటి రీజన్స్ రాయండి. సో మెయిన్గా రాస్తే ఇట్లా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి నేను ప్రిపేర్ అయ్యాను అందుకే గ్యాప్ వచ్చిందని చిన్న ఒక 1 సెంటెన్స్ రాసి ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ గ్యాప్ వచ్చింది, ఎగ్జాంపుల్ 2022 to 23. సో అలా పీరియడ్ రాసి 1 year or 2 years ఎంత గ్యాప్ వచ్చింది అది రాసి సైన్ పెట్టేసి అది లెటర్ అటాచ్ చేయాలి. సో మోస్ట్లీ కొందరు మాత్రమే లెటర్ అడుగుతారు, లెటర్ వస్తే లెటర్ రాసి అటాచ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ప్రూఫ్గా మీరు అలాట్మెంట్ ఆర్డర్ పెడితే పెట్టండి, ఎక్కువ మంది అడగరు కానీ మనం సేఫ్ సైడ్గా అలాట్మెంట్ ఆర్డర్ తీసుకెళ్ళండి. సపోజ్ మీకు డిగ్రీలో సీట్ వస్తే డిగ్రీకి సంబంధించిన మీకు అలాట్మెంట్ ఆర్డర్ వస్తుంది, పీజీలో జాయిన్ అవుతే పీజీకి సంబంధించి, బీటెక్ అయితే బీటెక్కి సంబంధించి. సో మనం ప్రూఫ్ మళ్ళీ వాళ్ళు అడిగినప్పుడు లేకపోతే అదొక ఇబ్బంది. సో ఇవి బేసిక్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్, అన్ని బోనాఫైడ్స్, అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసింది, లెటర్ అండ్ మనకు అలాట్మెంట్ ఆర్డర్, ఇవి మనం డాక్యుమెంట్స్ ఇస్తే సరిపోతుంది. సో మీరు ఏదైతే లైక్ ఆ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు పర్సనల్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత కింద మనకు లైక్ సర్వీస్ స్పెసిఫిక్ డీటెయిల్స్ అని అంటారు. అంటే మెయిన్గా మీకు ఏ కోర్స్లో జాయిన్ అవుతున్నారు, సో గ్యాప్ ఎందుకు తీసుకున్నారు, హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఇప్పుడు అప్లై చేస్తున్నారు కాబట్టి ఎక్కడ మీకు సీట్ వచ్చింది అవి డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. అడ్మిషన్ ఫర్ కోర్స్ అంటే మీరు పీజీ చేస్తున్నారా, డిగ్రీ చేస్తున్నారా, బీటెకా, ఎంటెకా, సో దానికి సంబంధించిన కోర్సు. సో మీరు ఏ ఎగ్జామ్ రాశారు, ఎగ్జాంపుల్ మీరు లైక్ ఎంసెటా లేదంటే టీఎస్ దోస్ ద్వారా వెళ్ళారా, లేదంటే పీజీ సెట్టా, ఐసెట్టా. సో ఏ ఎగ్జామ్ ద్వారా మీరు ఈ అడ్మిషన్ తీసుకున్నారో ఆ ఎగ్జామ్ రాయండి. ఏ కాలేజ్ వచ్చింది, యూనివర్సిటీ అన్న కాలేజ్ అంటే మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చింది. నెక్స్ట్ ఎగ్జామ్ మంత్ అండ్ ఇయర్, ఆ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేశారు.
సో అది మనం ఎంటర్ అయితే సరిపోతుంది. సో ఈ స్పెసిఫిక్ డీటెయిల్స్ మనకు అన్ని అలాట్మెంట్ ఆర్డర్ మీద ఉంటాయి అండ్ మన హాల్ టికెట్ నెంబర్ మీద ఉంటాయి కాబట్టి మీరు ఎంటర్ చేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి స్టడీ డీటెయిల్స్. సో స్టడీ డీటెయిల్స్ ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా మీకు ఒకటి చూపిస్తాను. సో మీరు ఏదైతే ఫామ్ చెప్పాను కదా, మీ సేవ సెంటర్లో కావచ్చు, జిరాక్స్ సెంటర్స్లో మీరు ఏదైతే ఫిల్ చేయాలో ఆ ఫార్మేట్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూపిస్తున్నాను ఎలా ఫిల్ చేయాలో. సపోజ్ కొందరికి 1st to 10th ఒకటే స్కూల్లో కావచ్చు, గ్యాప్ ఎక్కడ రాదు. 10th తర్వాత గ్యాప్ వస్తే మీరు ఇంటర్మీడియట్ ఏదైతే ఎంటర్ చేస్తారో ఏ పీరియడ్లో గ్యాప్ వచ్చింది, ఎగ్జాంపుల్ 2010 to 11, 2010 to 12 ఎంత గ్యాప్ వచ్చింది ఆ ఇయర్ రాయాలి, సరిపోతుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. సపోజ్ గ్యాప్ వచ్చేసి 2016 to 17 అంటే ఇంటర్ తర్వాత డిగ్రీ ఒక గ్యాప్ వచ్చింది కాబట్టి గ్యాప్ పీరియడ్ అని ఇట్లా అండర్లైన్ చేశాను. నెక్స్ట్ డిగ్రీ తర్వాత పీజీ చేసుకోవడానికి నాకు మళ్ళీ ఒక 1 year గ్యాప్ వచ్చింది. సో అట్లా మల్టిపుల్ గ్యాప్స్ ఉన్నా మీరు గ్యాప్ ఎక్కడెక్కడ వచ్చింది అట్లా ఇవ్వండి. కొందరికి ఒకటే గ్యాప్ ఉంటుంది, లైక్ డిగ్రీ వరకు కంటిన్యూస్గా చదివి పీజీ కోసం ఒక 1 year ఎక్కడైనా ప్రిపరేషన్ కావచ్చు, లేదంటే ఇంట్రెస్ట్ లేకుండా మళ్ళీ చదవడానికి వస్తారు, లైక్ ఎంటెక్ కావచ్చు, పీజీ, ఎంబీఏ. సో ఇట్లా వచ్చిన వాళ్ళకు ఒక గ్యాప్ ఉంటుంది. 1 year ఉండకపోవచ్చు, 2 years 3 years ఉన్నా మీరు ఏ ఇయర్ వరకు ఉంది, ఎగ్జాంపుల్ 3 years అనుకోండి, ఎగ్జాంపుల్ 2001 to 2024, లేదంటే 5 years ఉంటే 2001 to 2026 అట్లా ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో అలా మీరు ఫార్మేట్లో పెట్టిన తర్వాత కింద సైన్ పెట్టేసి ఇచ్చేసేయాలి. సో ఇది మనకు ప్రాసెస్ అండి. సో ఆ డాక్యుమెంట్స్ ఆ ఫామ్ ఫిల్ చేసి ఇచ్చేసేయాలి. సో ఇది నార్మల్గా అన్ని జిల్లాలో ఇదే ఫార్మేట్ ఉంటుంది. కొన్ని జిల్లాలో అక్కడ ఎవరైతే ఎంఆర్ఓ ఆఫీస్లో ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే కొందరు మాత్రమే వీటితో పాటు ఒక నోటరీ తీసుకోరండి అంటారు. నోటరీ అన్న అఫిడవిట్ అన్న ఒకటే. సో మనకు నోటరీ షాప్స్ ఉంటాయి కొన్ని, జిరాక్స్ షాప్స్ లాగానే అక్కడ లాయర్ స్టాంప్తోని మనకు ఒక నోటరీ ఇస్తారు. సో అక్కడ మీరు లైక్ అక్కడ కూడా సేమ్ లెటర్, నేను ఏదైతే లెటర్ చెప్పానో అది మనకు 10 rupees బాండ్ కావచ్చు, ఏదో ఒక బాండ్ మీద రాసి ఈ స్టూడెంట్ ఈ ఇయర్లో గ్యాప్ తీసుకున్నాడు, సో ఇట్లా కోచింగ్ ఇన్స్టిట్యూట్కి పోవడం వల్ల ఆ గ్యాప్ తీసుకున్నాడు, లేదంటే హెల్త్ ప్రాబ్లం వల్ల గ్యాప్ తీసుకున్నాడు. సో అలా నోటరీ అది ఏదైతే బాండ్ పేపర్ ఉంటుందో ఆ బాండ్ పేపర్ మీద రాసి స్టాంప్ వేసి మనకి ఇస్తాడు. సో అది కొన్ని ఎంఆర్ఓ ఆఫీస్లో మాత్రమే అడుగుతారు. సో మీరు వెళ్ళిన తర్వాత సపోజ్ అది అడిగితే మీరు జిరాక్స్ షాప్స్ ఉంటాయి అక్కడ వితిన్ ఒక 1/2 hourలో చెప్తే వాళ్ళు టైప్ చేసి ఇచ్చేస్తారు, అట్లన్నా తీసుకోండి. సో ఇది అడగకపోతే అవసరం లేదు. సో కొందరు మాత్రమే అడుగుతారు కాబట్టి నేను ముందే చెప్తున్నాను. సో ఇవన్నీ మీరు అటాచ్ చేసి అక్కడ ఎవరైతే ఎంఆర్ఓ ఆఫీస్లో ఉంటారో అటెండర్ కావచ్చు వాళ్ళు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మీకు అర్జెంట్ అనుకుంటే ఒక 1 hour ఆగి నాకు అర్జెంట్ ఉంది ఇప్పుడు నాకు ఫీజు రియంబర్స్మెంట్కి అప్లోడ్ చేయాలంటే మీకు అర్జెంట్ అంటే అప్పుడే తీసిస్తారు. లేదంటే కొందరు 2-3 days తర్వాత రండి, కొద్దిగా 1 week తర్వాత రండి అంటారు. సో మీరు వాళ్ళకి రిక్వెస్ట్ చేయాలి, నాకు అర్జెంట్ ఉంది 1 or 2 daysలో ఇచ్చేసేయండి అంటే 1 or 2 daysలో ఇచ్చేస్తారు. సో ఇవి మనకు మెయిన్ పాయింట్స్ అండి. సో మీరు నియరెస్ట్ మీ ఎంఆర్ఓ ఏదైతే మీ మండల్ ఎంఆర్ఓ ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు ఈ అప్లికేషన్ ఫిల్ చేసి ఆ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి ఇచ్చేస్తే 1 or 2 days ఆర్ వితిన్ 1 weekలో ఇచ్చేస్తారు. సో ఈ విధంగా మీరు గ్యాప్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవచ్చండి. సో ఈ గ్యాప్ సర్టిఫికేట్కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయినా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అండి. ఎవ్రీడే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కావచ్చు, ప్రైవేట్ జాబ్ అప్డేట్స్ కావచ్చు, ఇలా స్టూడెంట్కి రిలేట్ అయ్యే అన్ని ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కావచ్చు, లింక్స్ కావచ్చు షేర్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.